మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పిఏ ఖాజాను పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకరమైనటువంటి పోస్టులు వైరల్ చేశారని కేసు నమోదు కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆయన సోదరుడు అహ్మద్ బాషా ప్రోద్బలంతోనే ఖాజా వైరల్ చేశాడని ఎమ్మెల్యే భర్త శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో అంజద్ బాషాలపై కూడా అహ్మద్ బాషాలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 23వ తేదీన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన శ్రీనివాసరెడ్డి గారు కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్లో తన సతీమణి గారు అయిన శ్రీమతి మాధవిరెడ్డి, మన కడప పట్టణ గౌరవ ఎమ్మెల్యే వారిపైన ఈ షేక్ ఖాజా అనే అతను దురుద్దేశపూర్వకంగా అసభ్యకరంగా ఒక వీడియో పోస్టును వాట్సాప్ లో పెట్టి వైరల్ చేసినాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఇతను ఈ షేక్ ఖాజా మాజీ డిప్యూటీ సీఎం అయిన అంజద్ బాషా గారి దగ్గర పిఏగా పనిచేస్తున్నాడు. గత చాలా కాలంగా ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు. వారి ప్రోద్బలంతో ఈ వీడియోని వైరల్ చేసినాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. దీని మీద 1 టౌన్ సిఐ గారైన రామకృష్ణ గారు ఈ కేసును రిజిస్టర్ చేశాడు. దీని మీద దర్యాప్తు కూడా చేశారు. ఇతనిని ఈ దినం అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి సెల్ ఫోన్ కూడా రికవరీ చేసుకున్నాము. ఇతను ఇంతకు ముందు ఎలక్షన్స్ కంటే ముందు 2024 జనవరిలో మాజీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన విజయలక్ష్మి గారు కడప ఎమ్మెల్యే గారైన మాధవిరెడ్డి పైన ఒక అసభ్యకరంగా దూషిస్తూ మాట్లాడిన వీడియోని వైరల్ చేశాడు. ఇది కేసు నేపథ్యము. ఈ కేసు నేపథ్యంగా ఇతనిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాము. రిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఏమంటే ఇతను రిపీటెడ్గా ఇది రెండవసారి చేయడం. ఆల్రెడీ ఒకసారి చేశాడు, మళ్ళీ రెండవసారి చేసి మెయిన్గా ఈ మహిళల గౌరవాన్ని కించపరుస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఇటువంటి వీడియోలను ఇతను సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇతనికి అలవాటుగా మారిపోయింది, పరిపాటిగా.